అయితే క్రాంతి, మీతో పాటు ప్రచారంలోకి నేను కూడా వద్దాం అనుకుంటున్నాను. వచ్చే ముందు ఫైనల్గా ఒక క్వశ్చన్. మొన్న సోనియా గాంధీ గారి బహిరంగ సభ మేడ్చల్లో జరిగింది. అక్కడ సోనియా గాంధీ గారు ఒక మాట చాలా స్పష్టంగా అన్నారు, తెలంగాణ ఇచ్చింది నేను ఒక తల్లిగా తెలంగాణ బిడ్డలని ఈ రకంగా చూడటం నాకు చాలా బాధగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది అని వారు చాలా ఇమోషనల్గా మాట్లాడారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆవిడ చెప్తున్నారు. దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు? అంటే సోనియా గాంధీకి తెలంగాణ బిడ్డలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ కాంగ్రెస్ నాయకులు అయి ఉంటారు. అధికారం లేక మొక్కలు పికప్ అయ్యి ఫీలింగ్ వాళ్ళ ముఖాలు ఉంటాయి, వీళ్ళే తెలంగాణ బిడ్డలని సోనియా గాంధీ అనుకుంటుంది బహుశా. కానీ తెలంగాణ ఊర్లలోకి వస్తే ఆమెకు అర్థమవుతుంది సోనియా గాంధీ గారికి. నేను అది అప్పీల్ చేస్తాను, అమ్మ తెలంగాణ ఇచ్చింది నువ్వే, కానీ ఒకసారి వచ్చి పల్లెలు వచ్చి ఒకసారి మాట్లాడుకోండి, తెలంగాణ ఎట్లుందో ప్రజలు ఎట్లా ఉన్నారో చెప్తారు. ఇప్పుడు మీరు తెలంగాణ ఇంకో సోనియా గాంధీ మాటల్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక దగ్గర అధికారం పోతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చినామన్నది. అంటే ఒక దగ్గర అధికారం పోతుంది, ఇక్కడ అధికారం కోసమే ఇచ్చిన అర్థం కదా. అంటే తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం, ఇస్తేనే అధికారంలోకి వస్తాం, లేకపోతే రాము అని ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కనుక తెలంగాణ ఇచ్చింది. కానీ నిజంగా తెలంగాణ సిన్సియారిటీతో కాదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కాదు, అది అధికారం కోసం మాత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకో పరిస్థితి, అందుకోసం ఇచ్చింది తెలంగాణ. కానీ ఆ ఇమోషన్, ఆ సెంటిమెంట్, ఆ వర్డ్స్ ఆవిడ ఏవైతే మాట్లాడారో అది ఏమైనా ప్రభావం చూపుతుందా ప్రజల హృదయాల్లో? ఆమె ఏముంటుంది, ఆ పెద్ద మనిషి, ఆమె ప్రభావం ఏముంటుంది ఇక్కడ అంటే మీకు ప్రజలకు కనపడుతుంది కదా. సోనియా గాంధీ లాంటి మనిషి కూడా దాని పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే లాస్ట్ టైం 2014 ఎలక్షన్ టైంలో వచ్చింది, మళ్ళీ ఈ టైంలో వచ్చింది ఆమె మాట్లాడింది. ఆమెకు వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకట్టు ఉంటుంది. ఆమెకి ఇచ్చే రిపోర్ట్ అంతా కాంగ్రెస్ పార్టీలే కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే రిపోర్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏం బాగాలేదు అది ఇది అని చెప్పుకుంటారు. గ్రౌండ్లోకి పోతే తెలుస్తుంది అసలు విషయం అన్నది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ ఇంటర్నల్ విషయాలు సరిగ్గా లేవు, ఒకరికొకరు టికెట్ల విషయమే కొట్లాడుకోవాల్సి వస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రజల ఎజెండా గురించి ఏం మాట్లాడుకుంటారు. కాకపోతే ఏంటంటే సోనియా గాంధీ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ మరి నువ్వు 2014లో జనాలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేరు? ఓకే అనుకుందాం, సోనియా గాంధీ ఇచ్చింది అనుకుందాం. 2014లో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఎందుకు ఇవ్వలేరు? సో జనాలు అట్లా కాదు, నువ్వు ఇస్తే ఇచ్చుంటావు, కానీ ఇక్కడ చేసే దమ్మున నాయకుడు ఎవరు, తెలంగాణ కమిట్మెంటు ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు తెలంగాణ గురించి విజన్ ఉన్న నాయకుడు ఒకే ఒకడు కేసీఆర్, నీకు ఉత్తమ్ కాదు కదా, నీకు ఇంకో చంద్రబాబు నాయుడు కాదు కదా. నీ కుటుంబంలో ఉన్న కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమకారు కనుక ఆయనకు విజన్ ఉంటుంది, కనుక ఆ శక్తి లేదు, ఆయనకు శక్తి లేదు. ఇప్పుడు శక్తి ఉన్నది ఒకే ఒకడు కేసీఆర్ సపోర్ట్ చేయాల్సిందే నువ్వు లేకపోతే నీకు తెలంగాణ అస్తిత్వం పోతే ఎందుకు తెలంగాణ వచ్చిందని కొట్టాడతారు, మళ్ళీ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే తెలంగాణ అభివృద్ధి జరగలేదు, తెలంగాణ మొత్తం రాక్షసుల పాలైందని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఏజెండాలు ఉన్నాయి, అవన్నీ సొంత ఎజెండా. ఆమె చెప్పింది కుటుంబ పాలన, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కదా. సో ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఆఖరి ప్రశ్న, సో ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా, తెలంగాణ సెంటిమెంట్ పనిచేస్తుందా? అభివృద్ధి 100%. మా గెలుపుకు అభివృద్ధే ప్రధానమైన కారణమవుతుంది. మా గెలుపులో ఇట్లాంటి శశబిషలు లేవు తప్ప మా లోకల్ సెంటిమెంట్ అనేది మెజారిటీకి తీసుకురావడానికి పనికొస్తుంది. ఇక్కడ జరుగుతున్న అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు. సో 100% ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, ఆత్మగౌరవాన్ని ఓడించడానికి జరుగుతున్నాయి కనుక తప్పకుండా భారీ మెజారిటీ ఉంటుంది. ఎవరైతే మా ప్రత్యర్థిగా ఉన్నారో వాళ్ళను భారీ మెజారిటీతో మేము ఓడించడం ఖాయం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.